సముద్ర తరంగాలులా కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి. ఆ కష్ట సుఖాలు అనేవి మానవ జీవితంలో తెలియకపోతే మీరు చావును మర్చిపోరు. చావు గురించి ఆలోచిస్తే ఎప్పుడు చస్తామో అని భయాందోళనతో మీరు ఉండిపోతారని దేవుడు ఏం చేశాడంటే కష్ట సుఖాలను మానవ జీవితంలో ప్రవేశపెట్టాడు. అది యేసుక్రీస్తు అయినా కావచ్చు, అపోస్తులైనా కావచ్చు, ఒకనాటి యోసేపు అయినా కావచ్చు. కష్టం ఉండాలి. క్రైస్తవుడు శ్రమ అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. క్రైస్తవుడు అనుభవించకపోతే క్రైస్తవుడు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులందరి యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, నాకే కష్టాలు లేవండి, నాకే శ్రమలు లేవండి, నాకే బాధలు లేవంటే నువ్వు క్రైస్తవుడు కాదు. అసలు కష్టాలే అనుభవించకపోతే మీరు క్రైస్తవులే కాదు.